హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము అగ్నీశ్వరుడిగా దర్శనమిచ్చే పరమేశ్వరుడు, అలాగే ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించే శనీశ్వరుడు ఒకే చోట దర్శనమిచ్చే మహిమాన్వితమైన క్షేత్రమే పొంగు శని దేవాలయం. ఈ శని దేవాలయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడ కొలువైన శనీశ్వరుని పూజిస్తే ఏలినాటి శని ప్రభావం తగ్గడమే కాక అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఒక నమ్మకము. ఏలినాటి శని అంటే ఎవరికైనా సరే 30 ఏళ్ళకు ఒకసారి 3 దశల్లో వస్తుందని అంటారు. మొదటి దశను వ్యయ అంటే తమిళంలో మంగు, అలాగే రెండో దశను జన్మ అంటే పొంగు, చివరి దశను ద్వితీయ మరణ శనిగా పిలుస్తారు. 7.5 సంవత్సరాల పాటు ఉండే ఈ ఏలినాటి శని కాలంలో చాలా తక్కువ మందికి మంచి జరుగుతుంది. అనారోగ్యాలు, ఆర్థికపరమైన సమస్యలతో బాధపడేవారే అధికం. వాటన్నిటినీ తొలగించి సకల శుభాలను కలిగిస్తాడు పొంగు శని దేవాలయంలో కొలువు తీరిన శని భగవానుడు. కావటానికి ఇది శని దేవాలయమే కానీ ఇక్కడ పరమేశ్వరుడు మూలమూర్తిగా పూజలు అందుకోవడం అనేది విశేషం. అగ్నీశ్వరర్ ఆలయంగాను ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి వందల సంవత్సరాల చరిత్ర ఉందని ప్రతీతి. తమిళనాడు తిరువారూర్ జిల్లాలోని తిరుక్కొల్లికాడులో ఉండే ఈ ఆలయంలోని శని భగవానుడిని నలమహారాజు కూడా పూజించాడని చెప్తారు. ఇక స్థల పురాణం గురించి చెప్పాలంటే దక్షుడు నిర్వహించిన యాగానికి అగ్నిదేవుడు కూడా హాజరయ్యాడట. అలాగే పాండవులు నిర్మించుకున్న లక్క గృహాన్ని అగ్నిదేవుడు దహనం చేయడంతో ఆగ్రహించిన పరమేశ్వరుడు అతన్ని తీవ్రంగా శపించాడట. దాంతో తన శక్తులను కోల్పోయిన అగ్ని ఈ ప్రాంతానికి వచ్చి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందేందుకు తపస్సు చేయడం ఆరంభించాడు. చివరికి స్వామి అగ్ని రూపంలో ప్రత్యక్షమై కరుణించాడని, ఆ తర్వాత ఇక్కడే ఉండిపోయాడని పురాణాలు అయితే చెప్తున్నాయి. మరొక కథ ప్రకారం ఏలినాటి శని కారణముగా భక్తులు తనను దూషిస్తున్నారని బాధపడిన శని పరిష్కారం చూపించమంటూ వశిష్ఠ మహర్షిని కోరాడట. ఆ మహర్షి పరమేశ్వరుని పూజించమని సూచించాడు. దాంతో శని ఇక్కడికి వచ్చి తపస్సు చేయడంతో శివుడు మెచ్చి తనను దర్శించుకుని పూజించే వారికి సకల శుభాలు కలిగేలా శనికి వరాన్ని ప్రసాదించాడట. అంతేకాదు తన పేరులోని ఈశ్వరుడిని శని భగవానుడికి జోడించడంతో అప్పటి నుంచి శనీశ్వరుడిగా పూజలు అందుకోవడం మొదలుపెట్టాడు. శివుడు ఇక్కడే స్వయంభూగా ఉండిపోయి తనతో సమానంగా శనికి ఆలయంలో చోటు కల్పించాడు. తరువాత చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర ద్వారా అవగతమవుతోంది. ఇక శివాలయాల్లో కనిపించే లింగాలు సాధారణంగా నల్లగా ఉంటాయి. ఇక్కడ మాత్రం శివలింగం అగ్నికి చిహ్నంగా లేదా ఎరుపు రంగులో ఉండడాన్ని చూడొచ్చు. అలాగే స్వామితో పాటు కొలువైన పార్వతీదేవి మృదు పదనాయికగా పూజలు అందుకుంటూ ఉంటుంది. ఆ తరువాత తన వాహనమైన కాకితో ఓ చేతితో నాగలిని పట్టుకుని అభయహస్తంతో దర్శనమిచ్చే శనిని పూజించవచ్చు. ఇక్కడ ఉన్న మహాలక్ష్మి సన్నిధికి దగ్గరగా కుబేర స్థలంలో కొలువైన ఈ శని మహానుభావుని దర్శించుకుంటే సంపదతో పాటు జీవితంలో ఎదుగుదల కూడా ఉంటుందని చెప్తారు అర్చకులు. ఇక మరెక్కడా లేని విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఈ ఆలయములో ధనుర్బాణంతో దర్శనమిస్తారు. అలాగే నవగ్రహాలతో పాటు భైరవుడికి కూడా ప్రత్యేకంగా ఆలయాలైతే ఉన్నాయి. సాధారణంగా ఇతర ఆలయాల్లో నవగ్రహాలన్నీ ఒక్కో దిక్కులో ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం ఎదురెదురుగా ఉండడాన్ని చూడవచ్చు. పరమేశ్వరుని బిల్వపత్రాలతో కొలిచినట్లు శని భగవాను పూజించేందుకు ఈ ఆలయంలో జమ్మి వృక్షం అయితే ఉంటుంది. ఏటా శివరాత్రితో పాటు శని త్రయోదశిని అంగరంగ వైభవంగా జరిపే ఈ క్షేత్రాలు దర్శించుకునేందుకు శనిదేవుణ్ణి పూజించేందుకు దేశం నలుమూల నుంచి భక్తులైతే వస్తారు. ఇక్కడికి ఎలా చేరుకోవచ్చు అంటే ఈ ఆలయానికి తమిళనాడు తిరువారూర్ జిల్లాలోని తిరుక్కొల్లికాడులో ఉండే ఈ ఆలయానికి రైల్లో రావాలనుకునే భక్తులు తిరువారూర్ రైల్వే స్టేషన్లో దిగవచ్చు. అక్కడి నుంచి దాదాపు అరగంట దూరంలో ఉండే ఆలయానికి చేరుకునేందుకు బస్సులు కానీ, ప్రైవేటు వాహనాలు కానీ, ఆటోలు కానీ అందుబాటులో ఉంటాయి. అదే విమాన మార్గాన్ని ఎంచుకునేవారైతే తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల ద్వారా సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయానికి అయితే వెళ్ళవచ్చు. ఇదండి ఈ శనీశ్వరుని ఆలయం గురించి కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.